మే 31 ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఏంటంటే ఈ మే 31 ఏంటంటే నో టొబాకో డేగా అంటే పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక దినోత్సవంగా 1988లో గుర్తించడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి. అంటే ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తుంటాము ఈ బీడీలు తాగుతుంటారు, లేకపోతే కొందరు ఏంటంటే సిగరెట్స్, లేకపోతే ఈ గుట్కా, జర్దా, ఖైనీ నములుతుంటారు. అంతేకాకుండా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ తంబాకుని ఏంటంటే అదో పౌడర్లాగా చేసుకొని పళ్ళు క్లీన్ చేసుకుంటుంటారు. అంతేకాకుండా కొందరు ముక్కు ద్వారా పీలుస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ తంబాకులో ఉండే ఈ నికోటిన్ అనే విష పదార్థం అనేది ఏంటంటే పీల్చడం ద్వారా కానీ నమలడం ద్వారా కానీ మన బ్రెయిన్లోని కొన్ని భాగాల్లోకి వెళ్ళి అది ఏం చేస్తుందంటే ఒక ఉత్తేజకరమైన కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. దాన్ని మనం డోపమైన్ అంటాము. అది తీసుకున్న తర్వాత వీళ్ళు ఏమవుతుందంటే ఒక రకమైన హ్యాపీనెస్ కానీ లేకపోతే ఒక హుషారు కానీ అనిపిస్తుంటుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేబర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం పని చేస్తుంటారు, నోట్లో వేసి నములుతుంటారు. అదే ఏదో కొద్దిగా దానివల్ల ఉత్తేజం పొందుతున్నాం అనుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే అది ఒక అలవాటుగా దానికి బానిసగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పదార్థం ఎట్లా ఉంటుందంటే మొదటగా వాళ్ళు తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇనీషియల్గా ఏదో ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇట్లాంటి టీవీ యాడ్స్ చూసి కానీ లేకపోతే హీరోస్ ఇట్లా రింగుల పొగలు తీస్తున్నారని కానీ లేకపోతే క్రీడాకారులు కానీ ఏదో ఈ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఏమవుతుందంటే యువత ఆకర్షితులు అవుతుంటారు. అలా లేకపోతే ఫ్రెండ్స్ పార్టీలలో కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏంటంటే ఎవరో ముఖ్యంగా వాళ్ళకి అలవాటు చేస్తుంటారు. ఈ అలవాటు చేసినప్పుడు ఏమవుతుందంటే మొదటగా తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ ఫీలింగ్ మరలా పొందే ప్రయత్నంలో ఏం చేస్తుంటారంటే మోతాదు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇనీషియల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మోతాదుకే ఆ మెదడు నుంచి ఆ ఉత్ప్రేరకమైన రసాయన పదార్థాలు విడుదలయ్యి వాళ్ళకు ఆ ఉత్తేజం అనేది వస్తుంది. కానీ అదే ఉత్తేజం మళ్ళీ రావడానికి ఏంటంటే మోతాదు పెంచాల్సి వస్తుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా రోజు తింటూ దానికి బానిసగా మారిపోతుంటారు. సో ఈ బానిసగా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా కానీ ఏ వర్క్ చేయాలన్నా కానీ అది లేకపోతే ఏంటంటే వాళ్ళలో ఒక రకమైన అలసిపోయినట్టు అనిపించడం కానీ లేకపోతే చికాకు అనిపించడం కానీ వెంటనే దాని నుంచి రిలాక్స్ పొందడానికి మళ్ళీ తీసుకుంటుంటారు. సో ఇట్లా రాను ఏమవుతుందంటే అది అలవాటుగా మారిపోయి వాళ్ళకి ఏంటంటే దానికి బానిసగా మారిపోతుంటారు. సిగరెట్ లేకుండా ఉండలేరు, తంబాకు లేకపోతే గుట్కా లేకపోతే ఉండలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే దీనిపైన మనము ఎందుకు ఈ నో టొబాకో డే లేకపోతే పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక దినోత్సవం ఎందుకు చేస్తున్నారంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము దాదాపు 70 లక్షల మంది ఈ పొగాకు ఉత్పత్తులు తినడం ద్వారా లేకపోతే కొన్ని రకాల జబ్బుల ద్వారా చనిపోతున్నారు. అంతేకాకుండా కొందరు దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా నష్టపోతున్నారు, కొందరు నిరుద్యోగులు అవుతున్నారు, లేకపోతే కుటుంబ కలహాలు, తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్ గురవుతున్నారు. తర్వాత ముఖ్యంగా యువత చిన్న వయసులోనే అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలోనే డిగ్రీ స్థాయిలోనే కొందరికి అలవాటు కావడం వల్ల ఈ డ్రాప్అవుట్స్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సిగరెట్ తాగడం అనేది కానీ గంజాయి తీసుకోవడం, మాదక ద్రవ్యాలు అనేది యువత పైన ప్రభావం చూపిస్తున్నాయి. దానివల్ల వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, మధ్యలోనే ఆర్థికంగా నష్టపోతున్నారు, తర్వాత వాళ్ళ యొక్క బంగారు జీవితం అనేది నష్టపోతుంది. సో అందుకే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దుష్పరిణామాల గురించి ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. తంబాకు తీసుకోవడం వల్ల చాలామందికి ఏంటంటే తెలియని విషయం ఏంటంటే ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ దుష్పరిణామాలు అనేది ప్రజల్లో అవగాహన రావాలా. ముఖ్యంగా ఏంటంటే గొంతు క్యాన్సర్ కానీ లేదా అన్నవాహిక క్యాన్సర్స్ కానీ లేకపోతే ఓరల్ క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి వస్తున్నాయి. తర్వాత అంతేకాకుండా పెద్ద పేగు క్యాన్సర్స్ కానీ తర్వాత మన జీర్ణాశయంలో సమస్యలు కానీ అవి మనం చూస్తున్నాం. అంతేకాకుండా రక్తనాళాల సమస్యలు మీరు చూడండి, చాలా మందిలో సిగరెట్స్ తీసుకునే వాళ్ళలో ఏంటంటే ఈ రక్తనాళాలు కుచించకపోయి వాళ్ళలో కాళ్ళలో అల్సర్స్ రావడము, తర్వాత కొద్ది దూరం నడిచేసరికి వాళ్ళు అలసిపోయినట్టు అనిపించడం కానీ, తర్వాత వాళ్ళ యొక్క స్టామినా కానీ తగ్గిపోవడము, అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. మీరు చూడండి చాలా మట్టుకు ఏంటంటే ఈ యువత చిన్న వయసులోనే పిల్లలు పుట్టకపోవడము, ఈ అంగస్తంభన సమస్యలు రావడము, శుక్రకణాల స్థాయి తగ్గిపోవడము, వాళ్ళ యొక్క పొటెన్సీ తగ్గిపోవడం అనేది మనం చూస్తున్నాం. దీనికి మనం ఏంటంటే ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తులపైన ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి కొన్ని రకాల కార్యక్రమాలు చేసినట్లయితే ముఖ్యంగా యువతలో కానీ తర్వాత పెద్దవాళ్ళలో మార్పు అనేది వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ పెద్దవాళ్ళలో మార్పు రావాలి. ఎందుకంటే నా దగ్గర చాలా కేసులు వస్తుంటప్పుడు నేను యువతను అడుగుతుంటాను, ఎందుకు నీకు అలవాటు అయిందని అడుగుతుంటే, సార్ మా ఇంట్లో మా ఫాదర్ తాగుతారు, మా తాత తాగుతారు, మా అమ్మమ్మ జర్దా తింటుంది, తంబాకు తింటుంది, మరి వాళ్ళు తింటే తప్పు లేనప్పుడు నేను ఎందుకు తినొద్దు అనేది మనం చూస్తున్నాము. అంటే పెద్దవాళ్ళని చూసి అనుకరిస్తున్నారు. సో కాబట్టి పెద్దవాళ్ళలో మొదట మార్పు రావాలా.
రెండవది ఏంటంటే యువతలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి కొన్ని మూవీస్లో కానీ అంటే మనము హీరోయిజం కానీ కొన్ని మూవీస్లో ఎట్లా ఉంటుందంటే హీరో సిగరెట్ తాగుతుంటాడు, లేకపోతే ఆ హీరోయిజం చూపించినప్పుడు సిగరెట్ తాగుతుంటాడు, రింగులో పొగలు తీస్తుంటారు. సో యువత ఏంటంటే అట్లాంటివి చూసి అట్రాక్ట్ అయిపోతుంటారు. ఈ అట్రాక్ట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మేము కూడా ఎందుకు తీయొద్దు అనే ఒక కోరిక, అంటే ఒక యువత అంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీలో దానికి బానిస అవుతున్నారు. సో కాబట్టి ఇట్లాంటి టీవీలో కానీ మీడియాలో కానీ ఇట్లాంటి యాడ్స్ అనేవి పొగాకు సంబంధించిన యాడ్స్ అనేది నిషేధించాలి. తర్వాత ప్రభుత్వం కూడా వీటిపైన ముఖ్యంగా అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడం ద్వారా ఏంటంటే ఈ కొద్దిమంది యువతనైనా మనం కొద్దిమంది నెక్స్ట్ జనరేషన్ అయినా ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ముఖ్యంగా ట్రీట్మెంట్స్ అనేది చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఏంటంటే మనం బయట చూస్తుంటాము, చాలామంది ఏంటంటే ఈ సినిమా హాల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు పొగాకు క్యాన్సర్ కారకము, ఇది హానికరం అనేది మనం డిస్ప్లే చేస్తుంటారు. కానీ అది చాలామంది అది చూసి భయపడినా కానీ దాన్ని ఎలా మానుకోవాలనేది చాలామందికి తెలియదు. సో కాబట్టి దీనికి ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ప్రజల్లో ఈ చైతన్యం అనేది రావాలా. దీన్నే మనం ఏంటంటే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాము.